డియర్ ఫ్రెండ్స్, ఆత్మ బంధువులందరికీ ఒక గొప్ప న్యూస్ని మీకు షేర్ చేస్తున్నాం. మన క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఒక చక్కని వినూత్నమైనటువంటి ఎప్పుడు కండక్ట్ చేయనటువంటి ఒక ప్రోగ్రాం తెలుగులో మనం కండక్ట్ చేసుకుంటున్నాము. ఈ ప్రోగ్రామే మన పూర్వీకులకు సంబంధించింది, యాన్సెస్టర్స్కి సంబంధించింది. అంటే దాన్నే మనం ఫ్యామిలీ కాన్స్టలేషన్ ట్రాన్స్జనరేషనల్ హీలింగ్ వర్క్షాప్ అంటాం, హీలింగ్ రిట్రీట్ అంటాం. అది ఎలా అంటే మనకు తెలియకుండానే మన తాత ముత్తాతలు ఎన్నో జనరేషన్స్ మన పూర్వీకుల నుంచి కొన్ని మనకి ఏ విధంగా అయితే గొప్ప గుణాలు, కొన్ని స్ట్రెంగ్స్ చక్కగా మనకి పాస్ ఆన్ అవుతాయో, మనకు వస్తుంటాయో, మన రూపురేఖలు కానీ మనం ఆలోచన విధానాలు కానీ ఇవన్నీ కూడా అలానే కొన్ని మనకి నెగిటివ్ ప్యాటర్న్స్ కూడా వస్తుంటాయి. అంటే నెగిటివ్ ప్యాటర్న్స్ అంటే కొన్ని జబ్బులు, కొన్ని బిహేవియరల్ ట్రైట్స్, కొన్ని టెండెన్సీస్. అంటే మనం ఎప్పుడు కూడా మనం ఉండే ఆర్థికంగా అన్నీ కోల్పోతుంటాం. మనకి తెలీదు, రీజన్ తెలీదు. ఒకసారి మన ముత్తాతకి కొన్ని జరుగుండొచ్చు. ఆ సమయంలో కూడా మన ముత్తాత ఏదైతే ఆయన ఆర్థికంగా సంపాదించుకున్నారో, ఏదైతే ఆయన నిర్మించుకున్నారో అవన్నీ కూడా వెళ్ళిపోవడం, అంటే అవన్నీ కూలిపోవడం, అన్నీ కోల్పోవడము, ఇలాంటివి కూడా ఒక పునరావృతమయ్యే సంఘటనలుగా మారుతాయి. అలా మనము దాన్ని తెలుసుకుని, అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని దానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇప్పుడే కాదు, మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అది వెళ్ళిపోతుంది, పాస్ ఆన్ అయిపోతుంది. ఎందుకంటే మనకి కోడింగ్ అనేది జరుగుతుంది, జెనెటిక్ కోడింగ్ అనేది. అంటే మన శరీర కణాల్లో మన పూర్వీకులు కూడా నివసిస్తున్నారనమాట. మన తాత ముత్తాతలు మన కడుపులోని ఇక్కడంతా ఉంటారు, మన శరీరంలో ఉన్నారు వాళ్ళు. మన పామ్స్ ఆఫ్ ది హ్యాండ్స్లో కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క మనకి తెలియకుండానే మనం వాళ్ళని కలవను కూడా కలిసి ఉండకపోవచ్చు, కానీ ఆ ఎనర్జెటిక్ ఫీల్డ్ ద్వారా, ఈ యొక్క క్షేత్రం ద్వారా, ఈ ఆత్మక్షేత్రము, శక్తి క్షేత్రం ద్వారా ఏదైతే ఒక ఫీల్డ్ ఉంటుందో, మన యొక్క వంశ పారంపర్యంగా కొన్ని ఏదైతే జరిగాయో సంఘటనలు, కొన్ని నెగటివ్ అనేవి కూడా అవి పునరావృతం అవుతుంటాయి. ఇది ఒక గొప్ప ఒక సైన్స్, ఒక గొప్ప శాస్త్రం. ఇది సైంటిస్టు చాలా అద్భుతంగా రీసెర్చ్ చేసి, పరిశోధన చేసి కనుక్కున్నారు. దీని యొక్క చక్కని టూల్స్ కనుక్కున్నారు. మన భారతదేశంలో ఆల్రెడీ మనం చేస్తుంటాము, కానీ అదొక రిచువలిస్టిక్గా చేస్తుంటాం. దాని శాస్త్రం తెలియదు, దాని వెనకాల ఉన్నటువంటి సైన్స్ తెలియదు. ఇప్పుడు జెనెటిక్స్ అనేది మనకు తెలుసు, కానీ ఎపిజెనెటిక్స్ అనేది మన మోడర్న్ సైన్స్ కనుక్కున్నటువంటి గొప్ప విషయం. అంటే మన ఏదైతే మనం అవగాహన చేసుకుని మనలో అంతరంగా కొన్ని మార్పులు తీసుకొస్తామో అవి మన జెనెటిక్ కోడింగ్ని మార్చేయగలుగుతుంది. అంటే వంశపారంగా క్యాన్సర్ రన్ అవుతుంది. ఆ క్యాన్సర్ సెల్స్ ఏదైతే టర్న్ ఆన్ అయ్యేటటువంటి ఒక ఎక్స్ప్రెషన్ ఉన్నటువంటి ఆ డిఎన్ఏ కోడింగ్ మారిపోతుంది. ఎందుకంటే మన ఆలోచించే ఆ విధానం మారుతుంది. మన భావనా క్షేత్రంలోనూ మన యొక్క నమ్మకాలు, విశ్వాసాలు ఇవన్నీ కూడా మారడం వలన కొన్ని మార్పులు మనలో, మన జీవితంలో మనం తీసుకురావచ్చు. మన పూర్వీకుల ఖచ్చితంగా వాళ్ళ యొక్క కనెక్షన్ మనం ఎప్పుడు కోరుకుంటాం. ఎందుకంటే వాళ్ళు మన యొక్క మూలాలు, మన మూలం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చాము, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ జీవితం యొక్క సారం, అంటే ఆ జీవితం అనే గిఫ్ట్, ఒక బహుమానం అనేది ఒక్కొక్క జనరేషన్ నుంచి ఒక్కొక్క వంశపారంపర్యంగా పాస్ ఆన్ అవుతూ మనం రిసీవ్ చేసుకున్నాం, గిఫ్ట్ ఆఫ్ లైఫ్. ఇది చాలా ఇంపార్టెంట్ అందరికీ కూడా. అందుకే ఈ ప్రోగ్రామ్ని మనం క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ప్రాంగణంలో మనం ఈ ప్రోగ్రామ్ని నిర్వహించుకుంటున్నాము. 27 జూలై నుంచి ఆగస్ట్ 1 వరకు, 2026 వరకు, మరి అంటే ఈ సంవత్సరంలో మనం ఈ నెలలో జూలైలో మనం కండక్ట్ చేసుకుంటున్నాం. ఈ యొక్క ప్రోగ్రాంలో మరి ఎన్నో చక్కని అంశాలు, టాపిక్స్, సబ్జెక్ట్స్ మనం నేర్చుకుంటాం. 6 రోజులు మనం ఏం చేస్తాము అంటే చాలా మనం ప్రాసెస్ చేసుకుంటాం. ఒక ధ్యాన స్థితిలో మన యొక్క
పూర్వీకులతో మనం అనుసంధానం అయ్యి మనం ఎన్నో తెలుసుకుంటుంటాం. అదే కాదు, ఒక ప్రక్రియ ఉంటుంది, దీన్నే ఫ్యామిలీ కాన్స్టలేషన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీ మెంబర్సు వాళ్ళు మనతో ఇప్పుడు ఉండరు, కొంతమంది బాడీ వెకేట్ చేసి ఉండొచ్చు కూడా. కాకపోతే ఒక రిప్రజెంటేటివ్గా ఇంకొక వ్యక్తిని మనం ఎన్నుకుని వాళ్ళని ఎంచుకుంటాం అనమాట మన ఫ్యామిలీ మెంబర్గా. ఆ ఫీల్డ్ అంటాం దాన్ని, ఒక క్షేత్రం అంటాం. ఆ ఫీల్డ్లో వాళ్ళు ఉన్నప్పుడు ఆ ఫీల్డ్ నుంచి చాలా తెలియని వ్యక్తులకు కూడా ఎంతో ఇన్ఫర్మేషన్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. సో ఈ ఫీల్డ్ గురించి మనం ఎక్కువగా అర్థం చేసుకుంటాం. ఈ ఫీల్డ్ అనేది ఫీల్డ్ ఆఫ్ నోయింగ్నెస్, అంటే అన్నిటినీ మనకు తెలియచెప్పేటటువంటి ఒక ఫీల్డ్ అనమాట. దాంతో కనెక్షన్ ఏర్పరచుకోవడము, దాని తర్వాత ఏ విధంగా ఎన్నో జనరేషన్స్ నుంచి 4, 5, 7 తరాల నుంచి ఎట్లా పాస్ ఆన్ అవుతుంటాయి, వాటి గురించి స్టడీ చేసి తెలుసుకుని ఆ ప్యాటర్న్స్ని స్టాప్ చేయడము. ఓకే, ట్రాన్స్జనరేషనల్ ప్యాటర్న్స్ అంటాం. తర్వాత మనకి కొన్ని జబ్బులే కాదు, కొన్ని మానసికమైనటువంటి వ్యధలు, కొన్ని ఈ యొక్క సంబంధ బాంధవ్యాల గురించి కొన్ని ఫ్రిక్షన్స్, కాన్ఫ్లిక్ట్స్ కూడా ట్రాన్స్జనరేషనల్గా. అంటే భార్యాభర్తలు ఎప్పుడు కొట్టుకుంటుంటారు, ఎన్నో పూర్వీకుల నుంచి ఎప్పుడు కూడా వాళ్ళ మధ్యన ఒక చక్కని హార్మోనియస్ రిలేషన్షిప్ ఎప్పుడు ఉండలేదనుకోండి, అదే రిపీట్ అవుతుంటుంది. ఎందుకంటే అది ప్రోగ్రామింగ్ అయిపోయి ఉంటుంది, కోడింగ్ అయిపోయి ఉంటుంది. సో అదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ జనరేషన్లో కూడా మనకి తెలియకుండానే ఎప్పుడు కొట్లాటలు పట్టుకుంటుంటాం, భార్యాభర్తల మీద కొట్లాటలు వస్తాయి. అలానే చిన్నపిల్లలు తల్లిదండ్రుల మధ్యలో కొంత గ్యాప్ రావడము, ఒకసారి కొంతమంది తెలియకుండా వాళ్ళు ఎక్స్క్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్స్క్లూజన్స్ అని అంటాం అనమాట. అంటే కొంతమందిని ఒక తీర్పు ఇచ్చేసి, ఒక ముద్రలు వేసేసి వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు పంపించేయడము, లేకపోతే వాళ్ళని మర్చిపోవాలి, వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసేస్తారు ఇంట్లోంచి. నువ్వు ఈరోజు నుంచి మాకు చచ్చిపోయినట్లు లెక్క అని చెప్పి ఇంకెప్పుడు గుర్తుపెట్టుకోరు. ఇట్లా ఎక్స్క్లూడెడ్ పీపుల్ కూడా మరి వాళ్ళని ఎవరైతే మన తిరస్కార భావంతో మన నుంచి విస్మరించి దూరంగా పంపించి వేసామో, మర్చిపోవడానికి ప్రయత్నం చేసామో, వాళ్ళందరూ కూడా కొన్ని సిమ్టమ్స్ ద్వారా వాళ్ళకి ఏదైతే సిమ్టమ్స్ ఎక్స్పీరియన్స్ సాడ్నెస్ కానీ, అంటే విషాదంగా దుఃఖంగా ఫీల్ కావడం కానీ, భయంగా ఆ సిమ్టమ్స్ అన్నీ ఈ జనరేషన్లో ఒకానొక వ్యక్తి ఫీల్ అవుతుంటారు. ఈ సబ్జెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మనకి తెలియకుండానే ఎంతో భారాన్ని మనం మోస్తుంటాం కదా. ఆ భారాలు ఏంటి, బర్డన్స్ ఏంటి, మనం ఎన్నో పూర్వీకుల నుంచి, ఎన్నో జనరేషన్స్ నుంచి, ఎన్నో తరాల నుంచి, ఆ తరాల నుంచి మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నది పునరావృతం కాకుండా ఎట్లా ఆపుకోగలమనే ఈ ప్రక్రియలు ఎన్నో ఉన్నాయి. మనలో గ్రీఫ్ అనేది ఉంటుంది. అంటే ఎవరైనా చనిపోయి ఉంటారు, కానీ ఆ చనిపోయేటప్పుడు మనం యాక్సెప్ట్ చేయం. అంటే ఆ వ్యక్తిని ఎలా చనిపోతాడు నేను యాక్సెప్ట్ చేయను, ఇది డిఫికల్ట్ ఫేట్, నేను యాక్సెప్ట్ చేయను అని మనం అంగీకారం తెలపమన్నమాట. ఎందుకంటే డెత్ ఒకసారి అందరికీ లభిస్తుంది, కానీ కొన్ని పెయిన్ఫుల్ డెత్స్ ఉంటాయి. దాన్నే ఫేట్ అని అంటాం అనమాట. అంటే ఒక డెస్టినీ లాగా ఉంటుంది. ఎందుకు అట్లా వెళ్ళిపోయారు, అంత దుర్మరణం ఎందుకు అయ్యారు అని మనం ఆ జనరేషన్లో, అంటే 3-4 తరాల క్రితం ఎవరైనా యాక్సెప్ట్ చేయలేదనుకోండి, అది దాని యొక్క పర్యవసానం ఈ జనరేషన్ మీద కూడా ఉంటుంది. ఎవరో ఆత్మహత్య చేసుకుని ఉంటారు ఎన్నో జనరేషన్స్ బ్యాక్, కానీ ఆ యొక్క సీడ్స్, విత్తనాలు అప్పుడే పడిపోయినాయి. మళ్ళీ ఆ టెండెన్సీ ఉంటుంది, అంటే నేను ఆత్మహత్య చేసుకోవాలి, ఇవన్నీ పరిస్థితులు బాగానే ఉంటాయి, కానీ లోపల ఎప్పుడు కూడా ఇది అనిపిస్తూ ఉంటుంది. అవే పునరావృతం కూడా ఉంటాయి. సో ఈ సబ్జెక్ట్స్, ఒక్కొక్క సబ్జెక్టు చాలా వినూత్నమైనది, ఎంతో ఇంపార్టెంట్. ఇది న్యూ టాపిక్స్ అన్నమాట. అంటే సైన్స్ ద్వారా, మోడర్న్ సైన్స్, క్వాంటమ్ సైన్స్ అండ్ స్పిరిచువల్ సైన్స్ రెండు కలిసి ఉన్నటువంటి గొప్ప శాస్త్రం ఇది. ఎందుకంటే ఇది తెలుసుకోకపోతే మనకు తెలియకుండానే ఎన్నో మన జీవితంలో ఎన్నో రిపీట్ అవుతుంటాయి. తర్వాత కపుల్ రిలేషన్షిప్స్, ఈ ఫ్యామిలీ కాన్స్టలేషన్ ద్వారా మనం ఎన్నో అర్థం చేసుకోవచ్చు. కపుల్ రిలేషన్షిప్స్, పేరెంట్స్ చిల్డ్రన్ గురించి మధ్యన రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఒక్కోసారి ఎన్నో కొట్లాట్లు, వాళ్ళకి ఎప్పుడు కూడా ఫ్రిక్షన్ ఉంటుంది. ఒక చైల్డ్ చిన్నప్పుడే తల్లిదండ్రుల కంటే పెద్దగా బిహేవ్ చేస్తాడు, పెద్దగా అయిపోతాడు అనమాట. ఎందుకంటే జడ్జ్ చేసేసి వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతాడు, ఎందుకంటే కొన్ని కఠినమైన పరిస్థితుల వలన. కానీ ఎలా హీల్ చేసుకోవాలో తెలియదు ఒక్కొక్కసారి. వాళ్ళు చాలా కష్టపడుతుంటారు.
చిన్నపిల్లలకి ఆ తల్లిదండ్రులతో కనెక్షన్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒకవేళ అది పొందలేదనుకోండి చాలా బాధ ఉంటుంది, డిప్రెషన్ లోనవుతుంటారు చాలామంది. సో మా తల్లి నా తండ్రి ఇట్లా ఉంటే బాగుంటుంది, వాళ్ళిద్దరి మధ్యన ఒక చక్కని హార్మోనీ ఉంటే ఎంత బాగుంటుంది, ఎప్పుడు అలా అనుకుంటాడు. కానీ అది ట్రూత్ కాదు, అది రియాలిటీ కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా గొడవ పడుతుంటారు. మళ్ళీ వాళ్ళతో ఆ పిల్లవాడికి కనెక్షన్ ఉండదు. ఎప్పుడు కూడా ఆ చైల్డ్ సఫర్ అవుతున్నాడు అనుకోండి, వాళ్ళకి ఆ చైల్డ్ డిస్కనెక్ట్ అయిపోయి ఉంటాడు. కానీ అది హీల్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఆ కనెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంత ఆధ్యాత్మికంగా మనం ఎంతో ఎదిగినప్పటికీ ఈ భౌతిక తలంలో, ఫిజికల్ ప్లేన్లో ఇది ఎప్పుడు మనల్ని ఒక ముళ్ళు మనకి కాల్లో గుచ్చుకొని ముళ్ళు తీయాల్సిందే. మనం మెడిటేషన్ చేస్తాను ఆ టైంలో ఆ ముళ్ళు వెళ్ళిపోద్ది అనుకుంటే కాదు. ఒకసారి ఆ ముళ్ళే పెద్ద గాయమై కాలు తీసేయాల్సి వస్తున్న పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అంశాలు. మీ అందరికీ కూడా ఇంకా ఎన్నో టాపిక్స్ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి. మా ఇన్ఫర్మేషన్ లీఫ్లెట్లో కానీ వెబ్సైట్లో కానీ ఇవన్నీ ఉంటాయి. మీ అందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానం. వార్మ్ వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.